నరకాసురుని వధ. లోకానికి ఉపద్రవంగా ఉన్నటువంటి భూదేవిని, అంటే ఈ భూమండలాన్ని ఒక బంతి ఆకారంలో చుట్టి సముద్ర గర్భంలో దాచిపెడతాడు హిరణ్యాక్షుడు. భూదేవిని పైకి తేవడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుని వధించి భూదేవిని పైకి తీసుకొస్తాడు. ఆ సందర్భంలో ఆదివరాహ రూపుడైనటువంటి విష్ణుమూర్తిని, నా అస్తిత్వాన్ని కాపాడగలిగే నీయంత బలిష్ఠుడైనటువంటి నాకొక పుత్రుడు కావాలని వరాన్ని కోరుతుంది భూదేవి. ఎందుకంటే ఆదివరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అధిక బలాన్ని కలిగి ఉంటాడు. అటువంటి బలవంతుడైన పుత్రుడు గనుక ఉన్నట్లయితే నా అస్తిత్వాన్ని కాపాడగలడని ఆ వరాన్ని కోరింది భూదేవి. అందుకు విష్ణుమూర్తి అనుగ్రహించారు. విషయం తెలుసుకున్న దేవతలు భూదేవి గర్భంలో ఉన్న ఆ బాలుడు గనక బయటకొస్తే మనకిక మనుగడ ఉండదని భావించి ప్రసవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రసవ వేదన భరించలేక విష్ణుమూర్తిని ఆశ్రయించింది భూదేవి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగం చివరిలో నీవు నీ బిడ్డకు జన్మనిస్తావు, కానీ నిషిద్ధ కాలమందు అసుర సంధ్యా సమయంలో కలవడం వలన పుట్టబోయే నీ బిడ్డకు అసుర లక్షణాలు సంభవిస్తాయి. శ్రీ మహావిష్ణువు చెప్పడంతో ఆలోచనలో పడింది భూదేవి. రాక్షస సంహారి శ్రీహరి ఏనాటికైనా తన బిడ్డని సంహరిస్తాడన్న భయపడిన భూదేవి తన బిడ్డని రక్షణ ప్రసాదించమని ఆ శ్రీహరిని వేడుకుంది. నా బిడ్డ నా చేతిలో తప్ప ఇంకెవరి వలన మరణం సంభవించకూడదని వరాన్ని కోరింది. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ తల్లి తన బిడ్డని చంపుకోదు కనుక ఆ వరాన్ని కోరింది భూదేవి. శ్రీ మహావిష్ణు వరాన్ని ప్రసాదించాడు. అనంతరం త్రేతాయుగం చివరిలో అసుర సంధ్యవేళలో తన పుత్రుడికి జన్మనిచ్చింది భూదేవి. ఆ బాలుడికి భౌముడు అని నామకరణం చేసింది. అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ బాలుడికి విద్యాబుద్ధులు నేర్పమని జనక మహారాజు వద్దకు వెళ్ళి నా బిడ్డని మీ శిష్యుడిగా స్వీకరించమని అడిగింది భూదేవి. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో ఎంతో శక్తివంతుడిగా మారుతాడు భౌముడు. జనకుడు ఈ భౌముడికి నరకుడు అనే బిరుదుని ప్రసాదిస్తాడు. జనకుడు అంటే జనానికి కావలసిన వాడని, నరకుడు అంటే నరులకు ఉపకారం చేసేవాడిగా ఉండాలని హితబోధ చేశాడు. ఆ రోజు నుండి నరక